శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858567733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసం 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కూడా మీ జీవితంలో ఈ మార్పులు రాబోతున్నాయి. తులారాశి జాతకులు చచ్చే దెబ్బ తగలబోతుంది. మీకు ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడడం చాలా కష్టమవుతుంది. కానీ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఈ పరిహారాలు పాటిస్తూ ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడకపోతే గనక ఈ యొక్క చచ్చే దెబ్బ నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇది జ్యోతిష్కులు హెచ్చరిస్తున్న అంశమో. అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులు ఎటువంటి ప్రమాదంలో పడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఈ యొక్క నవంబర్ మాసం 15వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత నుండి మీ జీవితంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇంకాస్త దిగజారిపోయే విధంగా కనిపిస్తున్నాయి. కష్టంలో ఉంటే ఇంకాస్త కష్టంలో కూరుకుపోతారు. సంతోషంలో ఉన్న అకస్మాత్తుగా ఈ కష్టం మిమ్మల్ని కబళించేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అంటే గనక తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే గనక అనేక రకాల సమస్యలను మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే రుణాలు ఇవ్వడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు అస్సలు చేయదు. ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్త. అలాగే వ్యాపార సంబంధిత భాగస్వామి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి జాతకులకు ఈ యొక్క నవంబర్ మాసం 15వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత నుండి శని గ్రహం యొక్క అననుకూల ఫలితాలు అయితే ఈ రూపంలో కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకులు చచ్చే దెబ్బ ఎదుర్కోబోతున్నారు. వీరి మీద చచ్చేంత దెబ్బ పడబోతూ ఉన్నది. అంటే ఎవరి వల్ల మీరు నష్టపోతారు అంటే వారు మీ మిత్రులే, లేకపోతే మీ యొక్క చుట్టాలే కావచ్చు. ఆలస్యం చేయొద్దు. మీ ముందు నటించే వ్యక్తులను గుర్తించండి. అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. లేదు అని, కాదు అని అంటే గనక రోడ్డున పడే అవకాశం కనిపిస్తుంది. మీ జీవితంలో ఇదివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు నూతనంగా మీ జీవితంలోకి వచ్చి మీకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్న వారిని గుర్తించండి. వారు మీ ముందు నటిస్తున్నారు. మిమ్మల్ని చచ్చేంత దెబ్బ కొట్టబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, మీరు తల ఎత్తుకోలేకపోతారో. ఎన్నో రకాల సమస్యలతో మీరు మానసికంగా కృంగిపోవడమే వారి యొక్క అంతిమ లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. కావున అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. వారితో ఏ విషయాలు చెప్పొద్దు, ఎటువంటి రహస్యాలు చెప్పవద్దంటూ జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు. మీకు వచ్చే అవకాశాలు ఏమైనా వారికి తెలియచేయకూడదు. అతి రహస్యంగా మీ యొక్క జీవన విధానం సాగిపోవాలి అంటున్నారు జ్యోతిష్కులు. లేకపోతే వారి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆర్థిక పరంగా ఆ వ్యక్తుల వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నవంబర్ మాసం 15వ తేదీ మీకు సాయంత్రం 5 గంటల తర్వాత నుండి కూడా ఇటువంటి మార్పులు చేర్పులు కలగబోతూ ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఏలిన నాటి శని ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. కొంతమంది వ్యక్తులకు అందువల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవన విధానం మారిపోతుంది. వర్తక వ్యాపారాల్లో అనుకున్న విధానాల్లో ఫలితాలు సాధించలేకపోతారో, డబ్బు కూడా నష్టపోతారో. మిత్రుల కారణంగా బిజినెస్ లో లాస్ వస్తుంది. అన్నింటా నష్టపోతారో. ఎవరో మాటలు విని వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే గనక కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి.
ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ పని స్టార్ట్ చేయాలి అనుకున్నా మీరు కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే గనక శని ప్రభావ రీత్యా ఇటువంటి అననుకూల ఫలితాలు ఉన్నాయి. స్నేహితులకు దూరంగా ఉండండి. కాస్త ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారంలోనే కాదండి, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఇలాంటి వాటిల్లో కూడా మీరు పెట్టుబడులు పెడితే గనక అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడి ప్రాబ్లమ్స్ తో చనిపోదాం అనే స్టేజ్ కూడా వెళ్లిపోతారు. కావున జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ మీకు చెడు వెనుక మంచి ఉన్నట్లుగా మీకు ఫ్యామిలీ అండదండలు అయితే ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలతో చచ్చేంత దెబ్బ ఎవరు కొట్టినా కూడాను ఆ యొక్క సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు వచ్చిన సమస్య పెద్ద సమస్యగా అనిపించకుండా వారు కొండంత ధైర్యాన్ని మీకు ఇస్తారో. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ ఆ తర్వాత నుండి బాగానే ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ తర్వాత మీ జీవితం బాగానే ఉంటుంది. ఇకపోతే ఈ రాశి జాతకులు ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే గనక ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్యాష్టకాన్ని చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. శని మహాత్ముని ఆలయంలో నువ్వులు దానం చేయడం మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. అంత మంచి జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం తిథి నాడు పరమశివుణ్ణి ఆరాధించండి. అలాగే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్త సూత్రాన్ని పఠించండి. చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలు పాటించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.